ఈ రోజుతో నా కథ ముగిసిపోయినట్టే ఉంది. ఛ! పడిన కష్టమంతా వృధా అయిపోయింది. అసలు వాడెలా తప్పించుకున్నాడు? ఇక్కడున్న నా కొడుకు కాళీ ఏమైపోయాడు? వాడు చూసే చూపులు చూస్తుంటే భయం వేస్తోంది. అమ్మో, ఇంకా ఇక్కడే ఉంటే నన్ను వాడు చంపేయడం ఖాయం. ఆదిత్య రాకముందే నేనిక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతాను. నేనిక్కడుండను. పిన్ని, పిన్ని, ఎందుకు పిన్ని? ఏమైందని పిన్ని? కోరి తెచ్చుకున్నందుకు ఎలా చేస్తావా పిన్ని? నీ మీద ప్రేమ చూపించడం నేను చేసిన నేరవా? సగం ఆస్తి కూడా నీకు ఇచ్చేశాను కదా పిన్ని. అయినా ఎందుకు ఇలా చేసావు? నీకు నేనేం అన్యాయం చేశాను పిన్ని? నాకింత ద్రోహం చేశావు? చంపేస్తాను నిన్ను. బాబు, నన్ను క్షమించు. నీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను క్షమించు బాబు. తప్పైపోయింది. కావాలంటే నాకిచ్చిన ఆస్తి మొత్తం నీకే ఇచ్చేస్తాను. నన్నేం చెయ్యకయ్యా. నేను చేసింది తప్పే, ఒప్పుకుంటున్నాను. నన్ను వదిలేసేయి. నేను ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకుతాను. నన్ను మాత్రం ఏం చేయకు. నీకు దండం పెడతాను. అమ్మ నాయమ్మో, ఏంటి అంత భయపడిపోయావు? ఏంటి ఆ చూపులు? మా నాయనమ్మ బామ్మరిదే. కాళీ, నేనేనే నీ కొడుకుని. ఒరే దొంగ సచ్చినోడా, చచ్చిపోరా, చచ్చిపో. హడలు కొట్టి చంపావు కదరా. ఇంకాసేపు ఉంటే భయంతో ఇక్కడే చచ్చేదాన్ని. ఏమే, నీకు చాలా భయం ఉందే? ఏంటి అంత ఉడికిపోయావు? ఆదిత్యనంటే నమ్మేసావు కదూ? అచ్చం వాళ్ళలాగే చేస్తే నమ్మక చేస్తానా? అయినా నన్నెందుకురా భయపెట్టావు? నేనేం చేశాను? ఊరికేనే చిన్న తమాషా చేద్దామని చేశా. ఇంకెప్పుడు చెయ్యకు. చచ్చూరుకుంటాను. నాకు కొన్ని రోజులు బ్రతకాలను. బ్రతకనివ్వు. బతికెందుకులేవే, నేనెందుకు చంపేస్తాను? అవునరా, నీకసలు ఆఫీస్లో ఉండే వాళ్ళ విషయాలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ కథలు నీకెలా తెలిసాయి? ఎలా తెలుసంటే, అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.